ఫార్మా రీసెర్చ్కు స్వాగతం. ఆలోచించండి, ప్రతి గొప్ప ఆవిష్కరణ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుంది కదా. వైద్యరంగంలో ఆ ప్లాన్నే మనం క్లినికల్ ట్రయల్ డిజైన్ అని పిలుస్తాం. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, ప్రాణాలను నిలబెట్టే ఈ బ్లూప్రింట్ల వెనుకున్న అసలైన ఆర్కిటెక్చర్ని లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. ముందుగా అసలు ఈ ట్రయల్ డిజైన్ ఎందుకంత ముఖ్యం అనే బేసిక్స్తో మొదలు పెడదాం. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్లో చాలా ఎక్కువగా వాడే 3 కీలక డిజైన్లు అంటే ప్యారలెల్, క్రాస్ ఓవర్, ఇంకా ఫ్యాక్టోరియల్, వీటి గురించి వివరంగా చూద్దాం. ఇక చివరగా ఒక పరిశోధనకి ఏ డిజైన్ కరెక్ట్ అని ఎలా నిర్ణయించుకోవాలో కూడా చర్చిద్దాం. ఒక అధ్యయనం సక్సెస్ అవుతోందా లేదా అనేది నిర్ణయించేది దాని డిజైనే. ఇది ఏదో చిన్న డీటెయిల్ కాదు, ఇది మొత్తం పరిశోధనకు వెన్నెముక లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే, డిజైన్ సరిగ్గా లేకపోతే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ అయినా సరే దాన్ని నిరూపించడం అసాధ్యం. చూడండి, ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం విషయం ఉంది. ఇక్కడ కీలకమైన అంశమనన్నారు కదా, దాని అర్థమేంటంటే డిజైన్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. ఒక స్టడీ రిజల్ట్స్ నమ్మొచ్చా లేదా అనేది పూర్తిగా దాని డిజైన్ పైనే ఆధారపడి ఉంటుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టడంతో పోల్చుకోవచ్చు. బ్లూప్రింట్లోనే లోపం ఉంటే ఎంత ఖరీదైన మెటీరియల్స్ వాడినా ఆ బిల్డింగ్ నిలబడుతుందా? కూలిపోతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. క్లినికల్ ట్రయల్ డిజైన్ వీక్గా ఉంటే దాన్నుంచి వచ్చే డేటా మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ సాక్ష్యాల రూపశిల్పి అంటే మన బ్లూప్రింట్ చాలా పటిష్టంగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం మొదటి డిజైన్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్యారలెల్ డిజైన్. దీనిని క్లినికల్ ట్రయల్స్లో ఒక పెద్ద స్కై స్క్రేపర్ లాగా ఊహించుకోవచ్చు. ఎందుకంటారా? ఎందుకంటే ఇది చాలా కామన్గా కనిపిస్తుంది, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది, మరియు ఒకే ఒక్క క్లియర్ పర్పస్ కోసం దీన్ని డిజైన్ చేస్తారు. అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదాహరణకి మనమొక కొత్త తలనొప్పి టాబ్లెట్ను టెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. అప్పుడేం చేస్తారంటే, కొంతమంది వాలంటీర్స్ని తీసుకుని వాళ్ళని ర్యాండమ్గా అంటే యాదృచ్ఛికంగా 2 గ్రూపులుగా విడదీస్తారు. గ్రూప్ ఏకి ఈ కొత్త టాబ్లెట్ ఇస్తారు, గ్రూప్ బికి ఏ మందు లేని ఒక షుగర్ పిల్, దాన్ని ప్లేసిబో అంటాం, అది ఇస్తారు. తర్వాత 2 గ్రూపుల్ని ఒకేసారి గమనించి రిజల్ట్స్ని పోల్చి చూస్తారన్నమాట. చాలా సింపుల్. ఈ ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ అవసరమైనంత మందిని స్టడీలోకి తీసుకోవడం. ఆ తర్వాత వాళ్ళని ఎలాంటి పక్షపాతం లేకుండా గ్రూపులుగా విభజిస్తారు. ఈ ర్యాండమైజేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత ప్రతి గ్రూప్కు వాళ్లకి కేటాయించిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక ఫైనల్గా 2 గ్రూపుల మధ్య ఫలితాలను పోల్చి చూస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ 2 గ్రూపుల ప్రయాణం పూర్తిగా వేరువేరుగా సమాంతరంగా సాగుతుంది. ఒకదానితో మరొకదానికి సంబంధమే ఉండదు. ఈ డిజైన్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇది చాలా సింపుల్, ఇంకా ట్రీట్మెంట్స్ని డైరెక్ట్గా కంపేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒకే ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి క్యారీ ఓవర్ ఎఫెక్ట్స్ అంటే ఒక ట్రీట్మెంట్ ప్రభావం ఇంకో దానిమీద పడటం అనే సమస్య అస్సలుండదు. కానీ దీనికి మైనస్లు కూడా ఉన్నాయి. నమ్మదగిన రిజల్ట్స్ కోసం ఎక్కువ మంది అవసరం, దానివల్ల ఖర్చు, సమయం రెండూ పెరుగుతాయి. ఇంకా కొన్నిసార్లు ర్యాండమైజేషన్ తర్వాత కూడా బేస్లైన్ ఇంబ్యాలెన్సెస్ ఏర్పడే రిస్క్ ఉంది. అంటే ఒక గ్రూపులో సగటు వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు ఉండడం లాంటివి. ఇది ఫలితాలను తప్పుదోవ పట్టించవచ్చు. ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఇప్పుడు అరుదైన వ్యాధులపై రీసెర్చ్ చేసేటప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ని కనుగొనడం కష్టం కదా, లేదా కొందరిలో ఒకే ట్రీట్మెంట్ వేరువేరుగా రియాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ప్యారలెల్ డిజైన్ అంతగా వర్కౌట్ అవ్వదు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అదే మనం చూడబోయే నెక్స్ట్ డిజైన్ చాలా తెలివిగా పరిష్కరిస్తుంది. ఇప్పుడు క్రాస్ఓవర్ డిజైన్కి వెళ్దాం. దీన్ని ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగా అనుకోవచ్చు. బ్రిడ్జ్లో ప్రతి కేబుల్ 2 వైపులా సపోర్ట్ ఇస్తుంది కదా. అలాగే ఈ డిజైన్లో ప్రతి పార్టిసిపెంట్ 2 ట్రీట్మెంట్స్ని టెస్ట్ చేస్తారు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ ఐడియా. ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకొకరితో పోల్చట్లేదు, ఒక వ్యక్తి రిజల్ట్స్ని వాళ్లతోనే పోలుస్తున్నాం. అంటే మందు ఏ వాడినప్పుడు వాళ్ల కండిషన్ ఎలా ఉంది, మందు బి వాడినప్పుడు ఎలా ఉంది అని చూస్తున్నాం. దీనివల్ల వ్యక్తిగత తేడాలు అనే సమస్య ఉండదు. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదట ఒక గ్రూప్కి ఒక ట్రీట్మెంట్, రెండో గ్రూప్కి ఇంకో ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత మధ్యలో వాషౌట్ పీరియడ్ ఒకటుంటుంది. దీన్నొక రీసెట్ బటన్ లాగా అనుకోవచ్చు. మొదటి ట్రీట్మెంట్ ప్రభావం శరీరం నుంచి పూర్తిగా పోయిన తర్వాతే రెండో ట్రీట్మెంట్ మొదలుపెడతారు. వాషౌట్ తర్వాత
గ్రూపులు ట్రీట్మెంట్స్ని మార్చుకుంటాయి. అంటే ఏ గ్రూప్కి బి గ్రూప్కి ఏ ఇస్తారన్నమాట. చివరగా ప్రతి వ్యక్తిలో 2 ట్రీట్మెంట్ల ఫలితాలను పోల్చి చూస్తారు. వ్యక్తిగత తేడాలను కంట్రోల్ చేస్తుంది కాబట్టి తక్కువ మందితోనే చాలా స్ట్రాంగ్ రిజల్ట్ సాధించవచ్చు. కానీ క్యారీఓవర్ ఎఫెక్ట్స్ అనేది దీనిలో ఒక పెద్ద రిస్క్. అంటే మొదటి మందు ప్రభావం పూర్తిగా పోక ముందే రెండోది మొదలుపెడితే రిజల్ట్స్ తప్పుగా వస్తాయి. అలాగే పీరియడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఒక ట్రీట్మెంట్ నుంచి ఇంకో ట్రీట్మెంట్కి మారేసరికి పేషెంట్ కండిషన్ సహజంగానే మారవచ్చు. ఇది కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. మరి ఈ డిజైను ఎప్పుడు వాడాలి? ఒక పెయిన్ కిల్లర్ లాగా ఎఫెక్ట్స్ టెంపరరీగా ఉండే ట్రీట్మెంట్స్కి ఇది బెస్ట్. అలాగే వ్యక్తుల మధ్య తేడాలు ఎక్కువగా ఉండే క్రానిక్ స్టేబుల్ కండిషన్స్కి ఇంకా అరుదైన వ్యాధులపై రీసెర్చ్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో షార్ట్ టర్మ్ రివర్సిబుల్ ట్రీట్మెంట్స్కి క్రాస్ఓవర్ డిజైన్ ఒక వరం లాంటిది. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది ఫ్యాక్టోరియల్ డిజైన్. ఇది చాలా అంబిషియస్ డిజైన్. ఎందుకంటే ఇది ఒకేసారి మల్టిపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. ఒక మల్టీయూజ్ కాంప్లెక్స్లో షాపింగ్, సినిమా, ఆఫీస్ అన్నీ ఒకే చోట ఉన్నట్లు ఈ డిజైన్లో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ని ఒకేసారి స్టడీ చేస్తారు. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం ట్రీట్మెంట్స్ని విడివిడిగా చూడదు, అవి కలిసి పనిచేసినప్పుడు ఏం జరుగుతోందో కూడా చూస్తుంది. అంటే మందు ఏ ఒక్కటే ఎలా పనిచేస్తుంది, మందు బి ఒక్కటే ఎలా పనిచేస్తుంది, ఇంకా రెండూ కలిస్తే వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇది చెబుతుంది. ఈ గ్రిడ్ చూస్తే మీకు స్ట్రక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ మరియు బి. కాబట్టి 4 గ్రూపులు ఏర్పడ్డాయి. మొదటి గ్రూప్కి 2 ఇస్తారు. రెండో గ్రూప్కి ఏ ప్లస్ బి యొక్క ప్లాసిబో. మూడో గ్రూప్కి బి ప్లస్ ఏ యొక్క ప్లాసిబో. ఇక 4వ గ్రూప్కి 2 ప్లాసిబోలే ఇస్తారు. ఇలా చేయడం వల్ల మనం ప్రతి ట్రీట్మెంట్ ఇండివిడ్యువల్ ఎఫెక్ట్ని ఇంకా వాటి కాంబినేషన్ ఎఫెక్ట్ని కూడా సెపరేట్గా స్టడీ చేయగలం. దీని అడ్వాంటేజెస్ చాలా పవర్ఫుల్. ఒకే ట్రయల్తో 2 ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ట్రీట్మెంట్స్ కలిసి పనిచేస్తే సినర్జీ ఉందో లేదో తెలుస్తుంది. సినర్జీ అంటే 1+1=3 అనుకోండి. 2 కలిస్తే ఎఫెక్ట్ ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. విరోధం లేదా యాంటగనిజం అంటే 1+1=0.5 లాంటిది. 2 కలిస్తే ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎనలైజ్ చేయడం చాలా కాంప్లెక్స్. ఇక్కడొక మేజర్ ఛాలెంజ్ ఉంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 20 కొత్త ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని టెస్ట్ చేస్తున్నామనుకుందాం. ఇన్ని ఫ్లేవర్స్ని టెస్ట్ చేయడం వల్ల కేవలం అదృష్టం కొద్దీ ఏదో ఒకటి సూపర్ హిట్ అనిపించవచ్చు. కానీ నిజానికి అది అంత స్పెషల్ కాకపోవచ్చు. దీన్నే టైప్ 1 ఎర్రర్ అంటారు. అంటే నిజంగా ఎఫెక్ట్ లేకపోయినా ఉందని తప్పుగా నిర్ధారించడమన్నమాట. సరే, ఇప్పుడు మనం చివరి ఘట్టానికొచ్చేశాం. ఇప్పటివరకు మనం చూసిందంతా గుర్తుంచుకుంటే ఒక ముఖ్య విషయం అర్థమవుతుంది. అదేంటంటే బెస్ట్ డిజైన్ అని ఏదీ ఉండదు. మన రీసెర్చ్ క్వశ్చన్కి కరెక్ట్ డిజైన్ మాత్రమే ఉంటుంది. ఈ టేబుల్ మొత్తం కథని ఒక్కచోట చూపిస్తుంది. చూడండి, ప్యారలల్ డిజైన్కి పెద్ద శాంపుల్ సైజ్ కావాలి, కానీ అది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. క్రాస్ ఓవర్కి చిన్న శాంపుల్ చాలు, కానీ క్యారీ ఓవర్ ఎఫెక్ట్స్ రిస్క్ ఉంది. ఇక ఫ్యాక్టోరియల్ డిజైన్ కాంబినేషన్స్ టెస్ట్ చేయడానికి అద్భుతమైంది, కానీ చాలా చాలా కాంప్లెక్స్. సో ప్రతి డిజైన్కి దాని బలాలు బలహీనతలున్నాయి. మరి ఈ మూడింట్లో ఏదెంచుకోవాలి? ఇదే మనం నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాఠం. ఫస్ట్, రీసెర్చ్ క్వశ్చన్ ఏంటో క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఆ ప్రశ్నకు అత్యంత సమర్థవంతంగా, లాజికల్గా సమాధానమిచ్చే డిజైన్ను మాత్రమే మనం ఎంచుకోవాలి. అంతేకాని మనకు నచ్చిన డిజైన్ను రీసెర్చ్ మీద రుద్దకూడదు. ఓవరాల్గా ఈ విశ్లేషణలో మనం 3 పవర్ఫుల్ డిజైన్లను చూశాం. సింపుల్ అండ్ డైరెక్ట్ అయిన ప్యారలల్, ఎఫిషియంట్ అండ్ క్లెవర్ అయిన క్రాస్ఓవర్, మరియు అంబిషియస్ అండ్ కాంప్లెక్స్ అయిన ఫ్యాక్టోరియల్. వీటిని అర్థం చేసుకుంటే క్లినికల్ రీసెర్చ్కి పునాది వేసినట్లే. అంటే ఒక తప్పుడు డిజైన్ అనేది కేవలం ఒక అకాడమిక్ మిస్టేక్ కాదు, అది పేషెంట్స్కి, సమాజానికి, ఇంకా మెడికల్ సైన్స్కి కూడా చాలా హాని చేస్తుంది. సో ఆ బ్లూ ప్రింట్ను సరిగ్గా గీయడం మనందరి బాధ్యత. ఎందుకంటే ఆ బ్లూ ప్రింట్ పైనే మన అందరి ఆరోగ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది. మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఫార్మా రీసెర్చ్, మీ లెర్నింగ్ పార్ట్నర్.